ఇద్దరు బాటసారులు మరియు ఎలుగుబంటి. ఇద్దరు స్నేహితులు ఒక అడవి గుండా ప్రయాణిస్తూ ఉండగా ఒక ఎలుగుబంటి తమ వైపుకు వేగంగా రావడం గమనించారు. మొదటి స్నేహితుడు వెంటనే ఒక పెద్ద చెట్టు ఎక్కి తన స్నేహితుడిని పట్టించుకోకుండా వదిలేశాడు. రెండవ స్నేహితుడికి చెట్టు ఎక్కడం రాదు. తన స్నేహితుడు తనకు సహాయం చేయనందుకు అతను చాలా బాధపడ్డాడు. కానీ ధైర్యం కోల్పోకుండా అతను నేల మీద చాపలాగా పడుకుని ఊపిరి బిగపట్టి శవంలాగా నటించాడు. ఎలుగుబంటి దగ్గరకు వచ్చి నేల మీద పడుకున్న వ్యక్తిని వాసన చూసింది. అతను చనిపోయాడని భావించి ఎలుగుబంటి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మొదటి స్నేహితుడు చెట్టు దిగి అతని మిత్రుడి దగ్గరకు వచ్చి నవ్వుతూ, ఆ ఎలుగుబంటి నీ చెవిలో ఏమని చెప్పింది అని అడిగాడు. రెండవ స్నేహితుడు లేచి గంభీరంగా ఇలా సమాధానం చెప్పాడు. ఆపదలో ఉన్నప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళే స్నేహితుడిని ఎప్పటికీ నమ్మద్దు అని నాకు చెప్పింది. ఆ తర్వాత అతను అతని స్నేహితుడికి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయాడు. నీతి: ఆపద కాలమే నిజమైన స్నేహానికి పరీక్ష.